నా సీరం బయోకార్బోనేట్ సరిగ్గా ఉంటే నేను ఎందుకు మందులు తీసుకోవాలి? మీరు వ్యాధిని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే మీరు దానిపై దాడి చేయవచ్చు. టీ తాగే చెడు అలవాటు ఉన్న పేషెంట్లు. నేను అలవాటు అననే చెడు అలవాటు అని చెబుతాను. వాటిలో మెటబాలిక్ అసిడోసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. పుల్లని పండ్లన్నీ కిడ్నీ పేషెంట్కు చాలా డ్యామేజ్ కలిగిస్తాయి, కాబట్టి మానేయాలి. హలో, నా పేరు డా. ధావన్ మరియు ఈరోజు బేకింగ్ సోడా మూత్రపిండాల రోగికి ఎలా సహాయపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, బేకింగ్ సోడా మూత్రపిండాల రోగికి ఎలా సహాయపడుతుంది? ఈ రోజు బేకింగ్ సోడా సహాయంతో మూత్రపిండాల వ్యాధిని ఎలా నియంత్రించవచ్చో వివరించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మూత్రపిండాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. మూత్రపిండాలు నీరు, మూత్రం మరియు శరీరంలోని అన్ని విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ మన మూత్రం ఆమ్లంగా ఉంటుందని మనకు తెలియదు. ఇది ఆమ్లంగా ఉంటుంది ఎందుకంటే మూత్రపిండాలు ఆమ్లాన్ని మూత్రం ద్వారా ఫ్లష్ చేస్తాయి. ఇప్పుడు మీ మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు మూత్రం నుండి బయటకు వెళ్లే ఆమ్లం వెళ్లదు. కాబట్టి నష్టం ఏమిటి? రక్తంలో ఆమ్లం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. మూత్రపిండం బయటకు రావట్లేదు, అందుకే పేరుకుపోతుంది. ఇప్పుడు రక్తం ఎంత ఆమ్లంగా ఉంటే అది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరికీ తొలిదశలో కిడ్నీలు తెలిస్తే దెబ్బతిన్నప్పుడు తరువాత 1 నుండి 4 వరకు క్రియేటినిన్ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. కానీ 4 స్థాయి దాటడం ప్రారంభించిన వెంటనే క్రియేటినిన్ వేగం పెరగడం ప్రారంభమవుతుంది. అందులో మెటబాలిక్ అసిడోసిస్ అనే కారణాన్ని మనం చూస్తాం. అంటే శరీరంలో పేరుకుపోయే ఆమ్లం మూత్రపిండాలను మరింత దెబ్బతీస్తుంది. మొదట్లో కారణం బీపీ, ఆ తర్వాత షుగర్. బీపీ, షుగర్ లేదా పాలిసిస్టిక్ కిడ్నీకి పెద్ద కారణం నుండి ఉంటుంది. కారణం ఏదైతేనే ఒక కారణం ఉంది. ఇప్పుడు ఈ కారణాల వల్ల శరీరంలో మరొక కారణం సృష్టించబడింది, మెటబాలిక్ అసిడోసిస్. ఇప్పుడు ఆ ఆమ్లం రక్తంలో పేరుకుపోతుంది. మూత్రపిండాలు పనిచేయడం లేదని మాకు తెలుసు, కాబట్టి మూత్రపిండాల నుండి త్వరగా బయటకు తీయలేము. మనకు మిగిలింది ఒకే ఒక ఎంపిక, ఇది శరీరంలోని ఆమ్లాన్ని తటస్థం చేయడం. కాబట్టి మీకు కడుపులో మంట లేదా అసిడిటీ ఉన్నప్పుడు మీరు సాధారణంగా ఏమి తీసుకుంటారు? ఈఎన్ఓని తిప్పండి. ఈఎన్ఓ వెనుక ఇలా రాసి ఉంది, సోడియం బైకార్బోనేట్. అంటే అందులో బేకింగ్ సోడా ఉంటుంది. దీంతో పాటు కొద్దిగా సిట్రిక్ యాసిడ్ కలుపుతారు. ఈ రెండింటిని కలిపి నీటిలో కలిపితే బుడగలు ఏర్పడతాయి. కానీ కిడ్నీ పేషెంట్లలో సిట్రిక్ యాసిడ్ ఇవ్వం, ఎందుకంటే అప్పటికే ఆ యాసిడ్ శరీరంలో పేరుకుపోతుంది. అందులో మనమేం చేస్తాం? సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా మాత్రమే ఇస్తాము. కాబట్టి ఈ బేకింగ్ సోడా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇది రక్తంలోని ఆమ్లాన్ని తటస్థం చేస్తుంది, ఇది శక్తిని తగ్గిస్తుంది. మూత్రపిండాలపై మెటబాలిక్ అసిడోసిస్ శరీరంలో ప్రారంభం కాదు, ఎందుకంటే సోడియం బైకార్బోనేట్ చాలా సురక్షితం. ఇది రొట్టె, దోస తయారు చేస్తుంది, దీనిని ఆహార పదార్థాలు కలుపుతారు. కాబట్టి ఇది సురక్షితమైన మందులలో ఒకటిగా పరిగణించవచ్చు. ఇప్పుడు ఇది మనపై చెడు ప్రభావాన్ని చూపడం లేదు, కానీ ఇది మన మూత్రపిండాల పరిస్థితిని నిరోధిస్తుంది. దీంతో కిడ్నీ పేషెంట్లందరూ ఏదో ఒక రూపంలో బేకింగ్ సోడా మాత్రలు వేసుకుంటున్నారు. కొందరికి తెలుసు, మరికొందరికి తెలియదు. కాబట్టి మీ వద్ద ఉన్న మందులను బయటకు తీయవచ్చు. ఆకుల వెనుక వాటి పేరు రాయబడి ఉండటాన్ని మీరు చూస్తారు. వాటి ఉప్పు పేరు రాసి ఉంటుంది. అందులో సోడియం బైకార్బోనేట్ కోసం చూస్తారు. అది మీకు లభిస్తుంది, మరియు దీనిని తరచుగా నోరోసిస్, సువాప్సోన్, సోడామిన్స్ అని పిలుస్తారు. ప్రిస్క్రిప్షన్లో కూడా మీరు దీన్ని సులభంగా చూడవచ్చు. దాని ఉద్దేశం ఏమిటి? మీ శరీరంలో జీవక్రియ అసిడోసిస్ జరగకుండా నిరోధించడానికి ఉంటుంది. ఇది శరీరంలో జరుగుతుందో లేదో తనిఖీ చేయడానికి పరీక్ష ఉందా? ఎందుకంటే ఈ ఔషధాన్ని సెట్ చేయడానికి మాకు సహాయపడుతుంది. ఇది మన పెరుగుతున్న క్రియేటినిన్ ఎందుకు పెరిగిందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి దాన్ని ఖర్చుంది. తరచుగా మేము కేఎఫ్టీ చేసినప్పుడు పెద్ద ప్రయోగశాలలు మరియు ముఖ్యంగా ఆసుపత్రులు వారు ఒక విభాగాన్ని ఉంచుతారు, కేఎఫ్టీ నివేదికలో బైకార్బోనేట్. కానీ ఇది కేవలం 1% ల్యాబ్లలో మాత్రమే కనిపిస్తుంది. 99% ల్యాబ్లు దీన్ని కేఎఫ్టీలో చేర్చలేదు. కాబట్టి మేము దానిని విడిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు కేఎఫ్టీ పరీక్ష చేసినప్పుడల్లా సీరం బైకార్బోనేట్ పరీక్ష కోసం ప్రత్యేక అభ్యర్థన చేయండి. నా సీరం బైకార్బోనేట్ పరీక్ష కూడా జరుగుతుంది. మీ స్థాయిలు 21 నుండి 28 మధ్య ఉంటే అంటే ఆమ్లం శరీరంలో పేరుకుపోదు. మీ స్థాయిలు 21 కంటే తక్కువగా ఉంటే అంటే మీరు మందులు తీసుకోలేదు లేదా మీరు తీసుకుంటున్నారు. మందుల పరిమాణం, దీనివల్ల శరీరంలో మెటబాలిక్ అసిడోసిస్ జరుగుతోంది మరియు దీనివల్ల మీ శరవేగంగా పెరుగుతోంది. ఇప్పుడు నా సీరం బైకార్బోనేట్ సరే అని రోగికి తరచుగా గుర్తుకు వస్తుంది. మీ సీరం బైకార్బోనేట్ నార్మల్గా ఉంటే అప్పుడు మీరు మీ సీరం బైకార్బోనేట్ టాబ్లెట్లను కంటిన్యూ చేయాలి. మొత్తం ఎందుకంటే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, అలాంటి చిక్కులు ఏమీ ఉండవు. తెలుసో తెలియకో తప్పు చేస్తే శరీరంలో మెటబాలిక్ అసిడోసిస్ మొదలవుతుంది. ఎందుకంటే అనేది దాని లక్షణం కాదు. శరీరంలో మెటబాలిక్ అసిడోసిస్ ఉంటే ఎలాంటి లక్షణం ఉత్పన్నం కాదు.
అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి కిడ్నీ ఫిల్లర్ రోగి సీరం బైకార్బోనేట్ను జోడించాలి. మెటబాలిక్ అసిడోసిస్ను సరిగ్గా నియంత్రించడానికి వారి ప్రిస్క్రిప్షన్లో, వారి మందులలో. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి. తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మనం తప్పు చేస్తే లేదా మనం అని అనుకుంటే శరీరంలో ఏ లక్షణము లేదు, మనం తింటాం, దానివల్ల కలిగే తేడా ఏమిటి? ఒకే ఒక్క మొక్క ఉంది. అందువల్ల జీవక్రియ అసిడోసిస్ చాలా వేగంగా పెరుగుతుంది. అది శరీరంలో లేకపోతే అది కూడా వస్తుంది. కాబట్టి నేను మీకు చెబుతున్నాను, ఇది మా అభ్యాసంలో మనం చూసే సులభమైనది మరియు మేము ఎక్కువ సందర్భాలను చూస్తాము. మేము వాటి గురించి వాటిలో మామిడి మొదటి స్థానంలో ఉంటుంది. సీజన్ పోయింది, ఎండాకాలంలో మామిడి వస్తుంది, సీజన్ పోయింది. కానీ గమనిస్తే ఒక మామిడి పండును తిన్నాడు, మొత్తం సీజన్లో తరువాత అతని క్రియేటినిన్ స్థాయి స్థిరంగా ఉంది లేదా పోతుంది, పైకి వెళ్లడం మొదలు పెడుతుంది. సీరం బైకార్బోనేట్ టెస్ట్ చేయించుకున్నప్పుడు సమస్య ఉందని త్వరగా తెలుసుకుంటాను. ఇక్కడ ఒక పండు, ఎందుకంటే ఈ స్థాయి ఇంతకు ముందు సాధారణంగా ఉండేది, కానీ అకస్మాత్తుగా అది పడిపోయింది. కాబట్టి వచ్చే పెద్ద చుక్క మామిడి పండ్ల కారణంగా మనం తరచుగా చూస్తాము. మామిడితో పాటు నారింజ, ద్రాక్ష, క్వినోవా, మాల్టా, పుల్లని పండ్లు అన్నీ ఉంటాయి. మూత్రపిండాల రోగి ఆపాలి, ఎందుకంటే ఇది మూత్రపిండాలకు చాలా హానికరం. అలా ఎందుకు జరుగుతుందో మీకు వివరించను. దీనితో పాటు మనం మరో విషయం చూస్తాము, కడుపు శుభ్రంగా లేని రోగులు వారు కూడా ఉన్నారు. అసిడోసిస్ సమస్యలు. కాబట్టి మీరు కిడ్నీ పేషెంట్ అయితే మీ ప్రేగు కదలిక, మీ కడుపు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు మీకు మలబద్ధకం సమస్య ఉండదు. మీరు గుర్తుంచుకోవలసిన మూడవ విషయం, అది చాలా ముఖ్యం. భారతదేశంలో ఈ సంస్కృతి చాలా ప్రసిద్ధి చెందింది. పొద్దునే టీ తాగాలి, పొద్దునే ఒక కప్పు తాగాలి, ఆ తర్వాత తాగాలి. సాయంత్రం కప్పు, ఆ నీరు రాత్రి ఒక కప్పు తాగాలి. టీ తాగే చెడు అలవాటు ఉన్న పేషెంట్లు. నేను అలవాటు అనను, చెడు అలవాటు చెబుతాను. వారికి మెటబాలిక్ అసిడోసిస్ కూడా ఉంటుంది. కాబట్టి 3 పరిశోధనలు ఉన్నాయి. ఇది ఏ పుస్తకంలోనూ కనిపించదు. రోగిని చూసినప్పుడు మనకు లభిస్తుంది. మేము అతన్ని పదే పదే చూస్తాము. మేము అతనిని ప్రశ్నలు అడుగుతాము. కాబట్టి మేము అన్ని ఫలితాలను చూస్తాము. కాబట్టి టీ, కాఫీ, చాక్లెట్లు అవి మూసివేయబడతాయి. నారింజ, మామిడి వంటి పుల్లని పండ్లు, ఈ పుల్లని పండ్లన్నీ పూర్తిగా మూసివేయబడతాయి. దాంతో పాటు మీ కడుపు ప్రతిరోజు శుభ్రంగా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ 3 కండిషన్స్ ని సరిపోల్చుకుంటే మెటబాలిక్ అసిడోసిస్ సమస్య ఉండదని తెలుస్తుంది. మూత్రపిండాల రోగులలో లేదా ఇది చాలా తక్కువగా ఉంటుంది, ఇది నిర్వహించదగినది. ఎందుకంటే మీకు తెలిస్తే ఇటీవల ఒక కేసు ఉంది, కెటానిన్ స్థాయి సుమారు 8, ఎందుకంటే అసిడోసిస్ సీరం బైకార్బోనేట్ విలువ 10 కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు అటువంటి సందర్భాల్లో డయాలసిస్ స్థాయి జరుగుతుందని మరియు మీ బైకార్బోనేట్ చాలా ఉందని నాకు తెలుసు. మెడిసిన్తో పూర్తి చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసి నెల రోజుల్లోనే అమ్మేస్తాను. నెల మూత్రపిండాలు దెబ్బతినడం, రోగి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి మనం చాలా విచిత్రమైన కాల్ చేయాల్సి వస్తుంది లేదా మనం తీసుకోవలసి ఉంటుందని చెప్పొచ్చు. రోగి మనతో సరిపోలని ఒక కాల్. సీరం బైకార్బోనేట్ పూర్తి చేయాలంటే డయాలసిస్ చేయాల్సి ఉంటుందని రోగికి చెబితే, డయాలసిస్ నుంచి తప్పించుకోవడానికి మేము మీ దగ్గరకు వచ్చాం, మీరు డయాలసిస్ చేయించుకుంటున్నారు అని పేషెంట్ చెబుతాడు. కాబట్టి మీరు ఏదైనా చికిత్స తీసుకోవడం, హోమియోపతి తీసుకోవడం, ఆయుర్వేదం తీసుకోవడం, అలోపతి తీసుకోవడం మంచిది. అన్నీ కలిసి. కానీ మీ సీరం బైకార్బోనేట్ యొక్క విలువలపై నిఘా ఉంచండి. ఇది సాధారణ పరిమితి కంటే తక్కువగా వెళ్తోందని మీకు అనిపిస్తే అది చర్య తీసుకోదగినది. దీనిలో మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని మీరు మీ వైద్యుడిని కూడా అడగవచ్చు. ఎందుకంటే చూడండి, ఒక వ్యాధి ఉంది మరియు మీరు వ్యాధిని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే మీరు అంత మంచిది. ఇది మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అంత మంచిది. కాబట్టి మీ శరీరంలో లేదా మీ కుటుంబంలోని వ్యాధిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంత ఎక్కువ సహాయం చేయగలిగితే. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అయినా మీ మనసులో ఏవైనా సందేహాలుంటే, ఏదైనా అడగాలనుకుంటే మొత్తం ఒకటే ఉంటుంది. డాక్టర్ల గురించి మీరు వారితో మాట్లాడవచ్చు, మీరు కూడా వచ్చి నన్ను కలవచ్చు. ఇప్పుడు నేను మీతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. తప్పక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.